వెల్కమ్ టు ఏబైనా ఆంధ్రజ్యోతి అనాలిసిస్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అలానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలోనే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా బోండా ఉమా సంబంధించినటువంటి వ్యవహారం ఆ సబ్జెక్టు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. గుంటూరులో జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఆయన పాల్గొనడం, అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. సో కాపులు అన్రెస్ట్తో ఉన్నారు అంటూ ఆయన చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రస్తుతం కూటమి పార్టీని కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇరుకును పెట్టే విధంగా ఈ మాటలు ఉన్నాయి అనేటువంటిది పార్టీ కావచ్చు, పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ కానీ అభిమానులు కూడా భావిస్తున్నటువంటి మాట. అయితే బోండా ఉమా ఎందుకు ఇలా మాట్లాడాడు, ఏ సందర్భాన్ని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యలు చేశారు అనేటువంటిది ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నటువంటి పరిణామం. ఎందుకంటే బోండా ఉమా పార్టీలో సీనియర్ నాయకుడు, ఆయన గతం నుంచి అటు ఆ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి నేత. సో పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వారో లేకపోతే అనుభవ రాహిత్యం కలిగినటువంటి వారో కాదు. సో అలాంటి నాయకుడు. సో ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఆయనకు విప్ పదవి కూడా వచ్చింది. సో ఇంకా మంత్రి కావచ్చు, ఇట్లాంటి పదవులు రేసులో ఉండేటువంటి నాయకుడు. సో ఇలాంటి నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల సో పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది, సో ఆ వ్యాఖ్యలు మిగిలినటువంటి ప్రత్యర్థి పార్టీలకు ముఖ్యంగా వైసీపీ కావచ్చు, ఇట్లాంటి వారు ఏ రకంగా దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. ఇవాళ సోషల్ మీడియా వేదికగా బోండా ఉమా వ్యాఖ్యలపైన జరిగినటువంటి చర్చ, దాన్ని విపరీతంగా ట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం బోండా ఉమా చుట్టూ ఈ వ్యవహారం అంతా నడుస్తోంది. సో బోండా ఉమా సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ అధినేతగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అట్లనే ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు ఇలాంటి ముఖ్యులతో కూడా మాట్లాడి ఎందుకు ఇలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఖచ్చితంగా వివరణ తీసుకోవాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆదేశించారు. సో ఇలాంటి పరిస్థితుల్లోనే కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బోండా ఉమా రావడం జరిగింది. సో ఆయన గతం నుంచి కూడా ఇట్లా వివరణ తీసుకుంటారు, ఇట్లా ఎందుకు చేశారు అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఆయన తన వైపు నుంచి చెప్పేటువంటి మాటలు, తన వైపు నుంచి ఏం చెప్పాలనేటువంటి దానిపైన కొద్దిసేపటి క్రితమే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారు కూడా లైవ్లో ఆయన్ని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసిన, ఆయన మాట్లాడకపోయినా సో అన్నీ తెలుసు అంటూ వెళ్ళారు. కానీ బోండా ఉమా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యాలయంలో ఏ వివరణ ఇవ్వబోతున్నారు, సో ఏ విషయాలపైన ఆయన్ను అడగబోతున్నారు, ఆయన దానికి ఇచ్చేటువంటి స్పందన ఏంటి, సో ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడు అనే దానిపైన చాలా ఉత్కంఠ నెలకొనుంది. సో ఆయన మాటలపైన, ఎందుకంటే సహజంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, ముఖ్య నాయకులకు పార్టీ లైన్ కావచ్చు, పార్టీ విధానం ఇవన్నిటిపైన కొంత అవగాహన ఉంటుంది, వారికి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. సో అలానే సీనియర్ నాయకులు ఏ సందర్భంలో ఏం మాట్లాడితే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందో కూడా వారికి కూడా వ్యక్తిగతంగా అంచనా వేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ప్రచారం, దానివల్ల పార్టీ సంబంధించి కావచ్చు లేదా కూటమికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఇబ్బంది కలిగించేటువంటి అంశాలుగా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే పార్టీనే కాదు, కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులు, అటు బీజేపీ కానీ జనసేన పార్టీ సంబంధించినటువంటి నాయకులు వివిధ మీడియాల్లో వివిధ వేదికల మీద మాట్లాడుతూ ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు బహిరంగంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అయితే బోండా ఉమా వైపు నుంచి ఆయన చెప్పేటువంటిది ఏంటి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, లేకపోతే ఇంకేమైనా అంశాలు ఉన్నాయా, పర్సనల్గా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే పార్టీ సంబంధించిన అంశంలో ఆయన ఏమైనా ఇంక వేరే రకంగా ఈ సబ్జెక్ట్లో ఏమైనా వేరే లైన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు ఏమన్నా కొన్ని సూచనలు ఏమైనా చేస్తారా, లేకపోతే ఏంటి అనేది మాత్రం చాలా చర్చ ఉంది. ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవచ్చు, లేదా పార్టీ ముఖ్యులతో మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఆ స్థాయి కలిగినటువంటి నాయకుడు బోండా ఉమా. ఆయన ఈ వేదిక మీద మాట్లాడడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. సో దీనికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రామారావు. ఏంటి పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు,
బోండా ఉమా పార్టీ సంబంధించినటువంటి కార్యాలయానికి కూడా చేరుకున్నారు. సో ఆయన్ను ఏ అంశాల మీద, ముఖ్యంగా ఏ అంశం పైన ఆయన్ని పిలిపించాల్సి వచ్చింది, ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా అభ్యంతరంగా భావిస్తున్నటువంటిది ఏంటి, సో దానికి సంబంధించి అడగబోతున్నారా, ఇంకా ఏదైనా విషయాలు కూడా ఉన్నాయా? శ్రీహరి, ప్రధానంగా బోండా ఉమా కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం